వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఈ సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందమ్మా అసలు? గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి ధీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సెప్టెంబర్ మాసంలో అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం ఇవి ధనుసు రాశిలో ఉంటాయి. అయితే ఈ ధనుసు రాశి వారికి 3వ ఇంట శని భగవానుడు వక్రగతిన, 4th హౌస్లో రాహువు, అదేవిధంగా 6వ ఇంట్లో చూస్తే గురువు, 7వ ఇంట్లో చూస్తే కుజుడు. ఈ 7th కుజుడు అంటే కనుక కొంచెం భార్యాభర్తల మధ్య డిషం అవుతూనే ఉంటాయి. ఇక అష్టమంలో చూస్తే బుధ చంద్రులు. ఒక ఆలోచన ఆలోచిస్తారు, ఆ ఆలోచన సఫలీకృతం కాకుండానే ఇంకో దానిలోకి వెళదాం అనుకుంటారు. ఆ విధమైనటువంటి కొంచెం సమస్యాత్మకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మానసికమైనటువంటి ఆనందాలు కొంచెం సోసోగా ఉన్నాయి. అయితే నవమంలో రవి ఉన్నాడు, దశమంలో చూస్తే కేతువు శుక్రుడు కనిపిస్తున్నారు. అయితే తర్వాత చెప్పాలంటే అసలు ఈ మాసం ఎలా ఉండబోతోంది. అయితే శని భగవానుడు కలిసి వస్తాడు, తర్వాత 3వ ఇంట్లో ఉన్న మూలాన రవి కలిసి వస్తాడు. ఆ తర్వాత శుక్రుడు కూడా ఓకే, బుధుడు కూడా పర్వాలేదు, చంద్రాత్తు కొంచెం ఇబ్బంది ఉన్నా బుధుడు కూడా ఓకే. అయితే తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చిన్న తరహా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనకరమైనటువంటి ఆలోచనలు చేసి అద్భుతంగా ముందుకెడతారు, లాభాలు గడిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వాళ్ళు ముగ్గురు సక్సెస్. అయితే ఇంక మిగిలిన వాళ్ళు ఏంటంటే కనుక చేపట్టిన పనులు కొంచెము ఎలా ఉంటుందంటే కనుక గట్టి ప్రయత్నం చేసి అప్పుడు సఫలీకృతం అవుతారు. అంతేగాని చూడండి ఇలా వెళ్ళగానే అలా అయిపోయింది, స్టాంపింగ్ అయిపోయింది విదేశాలకు వెళ్ళడానికి, అలాంటి వార్తలు ఏమి లేవు. కొంచెం వెళ్ళి ఫస్ట్ టైం అవ్వకపోయినా రెండవసారి అయ్యేటటువంటి అలాంటి యోగ్యత ఇక్కడ కనపడుతుంది. అలా ఏ పనైనా అంతే. అదేవిధంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే కనుక ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త కావాలి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటాం కదా. ఆరోగ్య కారకుడైనటువంటి రవికి సూర్య నమస్కారాలు చేసుకోవడం, అదేవిధంగా రవి గురించి మనకి తెలిసినటువంటి అష్టోత్తరం నామావళి, తర్వాత మనకి బాగా గుర్తు ఉంటుంది ఏమిటంటే కనుక ఛాయా మార్తాండ సంయుక్తే సూర్యనారాయణాయ నమో నమః. అంటే ఆయన సంధ్య, ఛాయ అనే 2 భార్యలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరితో కూడినటువంటి మార్తాండుడా, ఓ సూర్యనారాయణుడా నీకు నమస్కరిస్తున్నాను అని సూర్య నమస్కారాలు చేసుకుంటే మనస్సులో కానీ శారీరకంగా కానీ చేసుకుంటే ఆరోగ్యం లభిస్తుంది. అలానే అమ్మ, ఇప్పుడు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకి విదేశీయానం ఉందంటారా? ఉద్యోగస్తులకు కానీ విదేశీయానం చేసే వాళ్ళకి కానీ కష్టం మీద విదేశీయానం లభిస్తుంది, అంతేగాని సులభంగా వచ్చేది లేదు. కారణం 4th హౌస్లో రాహు ఉన్నాడు,
అందువల్ల అర్ధాష్టమ రాహుదోషం ఇక్కడ కనపడుతోంది. అందువల్ల చాలా కష్టం. అంటే అక్కడ ఎవరైనా ఉండి మనకు చేయి అందిస్తే, స్పాన్సర్డ్ చేస్తే మనం వెళ్ళిపోతాం. అలా అన్నమాట. అందుకని కొంచెం ఆ విషయంలో కాస్తంత కొంచెం జాగ్రత్తగానే అడుగులు వేయాలి. ఉంది కానీ ఏమిటంటే కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే కొంచెం అవుతుంది. టైం పట్టే విధానం అంటారు. తర్వాత ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. అది మీకు భగవంతుడు ఇచ్చిన వరం ఈ మాసం. అంటే ఏమిటంటే అయ్యో లేవు, ఎలా పెట్టుబడి పెట్టాలి, లేకపోతే అయ్యో నేను కొత్త రకంగా నేను ఏదో చేద్దాం అనుకున్నాను, అందట్లేదు, స్టక్ అయిపోయినాయి, ఈ బాధ లేకుండా మీకు డబ్బులు బాగానే ఉంటాయి. ఆ డబ్బు విషయంలో మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే నిలకడగా ఉంటుంది, ధన విషయం నిలకడగా ఉంటుంది. తర్వాత మనకి బంధుమిత్రుల విషయంలో కొన్ని విషయాల్లో బంధుమిత్రులు మన మీద నిందలు నిష్ఠూరాలు వేసే అవకాశం సమృద్ధిగా ఉంది. అందువల్ల మీ వల్ల కాని పని, నేను హైదరాబాద్లో ఉన్నావు కదరా నువ్వు ఇది చేయలేవా, వైజాగ్లో ఉన్నావు నువ్వు చేయలేవా, విజయవాడలో ఉన్నావు నువ్వు చేయలేవా, అంత బ్రహ్మాండమైన సర్కిల్ నీకు అంటే నేనేంటి, నన్ను ఎంత పొగుడుతున్నారు వీళ్ళు, నేను చేసేస్తాను మాట ఇచ్చారా, మీ పని అంతే. కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఏదైనా విషయం అయి ఉండొచ్చు, ఏ రంగంలో ఉన్నా కూడా మీకు ఆ కొన్ని విషయాల్లో నిందలు నిష్ఠూరాలు విమర్శలు వాళ్ళతో మనకి వాదోపవాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అమ్మ, ఇప్పుడు మరి బంధువుల దగ్గర ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మంచిది అంటారు మరి మీరు? చాలా మంచి విషయం అడిగారు మీరు. అనవసరమైన విషయాల్లో వాదులటుకు వెళ్ళకండి, వాగ్దానాలు చేయకండి. నేను చేసేస్తా అనే వాగ్దానం ఫస్ట్ తీసేయండి. మన డిక్షనరీ నుంచి వాగ్దానం అనేది తీసేయండి ఫస్ట్. తర్వాత ఏ వ్యవహారం అయినా సరే చూస్తాను, నేను ట్రై చేస్తాను అని మాత్రమే చెప్పండి. నేనున్నాను మైహూనా అంటే కనుక అక్కడ పప్పులో కాలేసినట్టే. ప్లస్ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అపకారం తలపెడతారు. అపకారికి ఉపకారం చేయమని మనకు పద్యాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకేంటంటే కనుక వాళ్ళ పని మీరు చేసి పెట్టలేకపోతే అపకారం తలపెట్టి కీడు తలపెడతారు. అప్పుడు మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. అందుకు మరీ చెప్తూ ఉన్నాను. అమ్మ, ఇప్పుడు మరి ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏది చేసుకుంటే మంచిది అసలు? ధనుస్సు రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారం చూసినట్లయితే కనుక గురుబలం పెరగడానికి, గురువు చూస్తే సిస్టంలో పడ్డాడు కదా రాశ్యాధిపతి, గురుబలం పెరగడానికి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం కానీ, ఓం శ్రీ సాయిరామ్ అని రోజు 108 సార్లు రాయడం కానీ, మనకి చెప్పాలంటే గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరించి ఎవరికైనా పసుపు రంగు వస్త్రాలు, ఆఖరికి టవల్ కానీ కర్చీఫ్ కానీ దానం చేసిన, మిఠాయిలు శనగపిండితో చేసిన లడ్డూలు అందరికీ పంచిన, భోజనాలు పంచిన చాలా మంచి ఫలితం ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.